ఈ వీడియోలో మనం ఏసీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, మెయిన్ మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మీద మ్యాక్సిమం కవర్ చేసామండి షార్ట్ ఫామ్లో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా. అందులో ఇండక్షన్ మిషన్స్ అనేది ఒకటి ఉంది, పార్ట్ 2. 8 వీడియోలు ఉంటాయండి. నియర్లీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చూడండి. సేమ్ ఇండక్షన్ మిషన్స్ ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో ఈ టాపిక్ కూడా మనం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నీట్గా డిస్కషన్ చేద్దామండి. మెయిన్ మనం డీసీకి వచ్చేసరికి ఏంటంటే, జనరల్గా మనం నెట్వర్క్ థియరీలో చదువుకుంటాం కదండి. డీసీ అదంతా కూడా డైరెక్ట్ కరెంట్కి సంబంధించిందండి. ఫ్రెండ్స్, అందులో ఏంటంటే మనకి క్వాంటిటీస్, వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే పవరు, ఎనర్జీ అన్నీ మామూలుగా. అయితే అది మనకి వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్ట్ అనమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు టైము వేవ్ ఫామ్లో మనకి ఎటువంటి చేంజెస్ ఉండవు అనమాట. కానీ మీరు ఆల్టర్నేటింగ్ క్వాంటిటీకి వచ్చేసరికి చూడండి, వేవ్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ అన్న అవ్వచ్చు అండి, లేదా వోల్టేజ్ అన్న అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో కరెంట్ అవనివ్వండి, వోల్టేజ్ అవనివ్వండి, ఇది రెస్పెక్ట్ టు టైం మీరు చూసుకుంటే ఇదేమో వై యాక్సిస్ మీద ఏమో క్వాంటిటీ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఏమవుతుందండి, వేవ్ ఫామ్ కంటిన్యూస్గా ఆల్టర్నేటివ్గా చేంజ్ అయిపోతూ ఉందన్నమాట. అంటే ఏం లేదండి, కొంత టైం వరకు పాజిటివ్ సైకిల్ ఉంటుంది, కొంత టైం నెగిటివ్ సైకిల్ ఉంటుంది అనమాట. సో దీన్ని టైం పీరియడ్ అంటారు అనమాట. ఇది 0 డిగ్రీ, ఇది ఏంటంటే పై, ఇది పై, ఇది 2π. పై అంటే ఇక్కడ 180 డిగ్రీ అండి. ఓకే, అలాగే మనం ఎక్సెస్ మీద మనం యాంగులర్ వెలాసిటీ లేదా యాంగులర్ స్పీడ్ అంటారు, ఒమేగా టీ అని చెప్పి మనం తీసుకుంటాం. ఇప్పుడు రొటేషన్ మోషన్ వచ్చినప్పుడు ఇది మనం స్ట్రైట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాక టైం తీసుకున్నాము. అదే ఒకవేళ మనం రోటార్ అనేది ఏంటంటే తిరుగుతూ ఉంటుంది విత్ అన్ యాంగులర్ స్పీడ్ అనమాట. సో ఆ కండిషన్లో ఒమేగా తీసుకుంటాం. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ వేవ్ ఫామ్ గురించి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏముంటుందంటే, ఈ వేవ్ ఫామ్కి యాంప్లిట్యూడ్ ఉంటుందండి. అది మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం, వి మ్యాక్సిమం ఆర్ ఐ మ్యాక్సిమం. మీరు చూస్తే ఈ పాయింట్ నుంచి చూసారా, ఈ పాయింట్ని మనం విఎం అయితే వోల్టేజ్ వేవ్ ఫామ్ అయితే విఎం, కరెంట్ వేవ్ ఫామ్ అయితే ఐఎం తీసుకుంటామండి. ఇవి డెఫినేషన్స్ అండి. నెక్స్ట్ చూడండి, మ్యాక్సిమం వాల్యూ అంటే మీకు ఇక్కడ నేను మ్యాక్సిమం ఇంగ్లీషు తెలుగు కూడా కవర్ చేస్తారండి ఈ కోర్సులో. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఇన్ ఏసీ వేవ్ ఫామ్ ఏంటంటే, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ ద వేవ్ ఫామ్ ఫ్రమ్ ద జీరో రిఫరెన్స్. అంటే జీరో రిఫరెన్స్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ వాల్యూ. అంటే ఏసీ తరంగ రూపంలో గరిష్ట విలువను ఏమని చెప్తారంటే, ఇది తరంగ రేఖ నుండి గరిష్ట స్థాయికి దూరం. సో ఈ యూనిట్లు ఏంటంటే వోల్టేజ్ లేదా కరెంట్ని, వోల్టేజ్ అయితే వోల్ట్, కరెంట్ అయితే యాంప్స్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇందులో టైం పీరియడ్ అండి. టైం పీరియడ్ అంటే చూడండి, ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఫుల్ సైకిల్ ఆఫ్ ద వేవ్ ఫామ్. అంటే ఏం లేదండి, ఇది వేవ్ ఫామ్ కదా, ఈ వేవ్ ఫామ్లో ఒక కంప్లీట్ సైకిల్ అంటే పాజిటివ్ సైకిల్, నెగిటివ్ సైకిల్ కలిపి దీన్ని ఈ 0 నుంచి 2π వరకు ఉన్నదాన్ని ఒక సైకిల్ అంటారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి, ఇది ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ సైకిల్కి కావాల్సిన టైమే టైం పీరియడ్ అంటారు అనమాట. దీన్ని ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైంని మనం టైం పీరియడ్ అంటాం అనమాట. సో చూడండి, ఇంగ్లీష్లో డిఫరెన్స్ చూడండి, ద టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఫుల్ సైకిల్ మెజర్డ్ ఇన్ సెకండ్స్ దాన్ని కొలుస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఎఫ్ అండి. ఇది ఫ్రీక్వెన్సీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే టైం పీరియడ్ అంటే ఒక కంప్లీట్ సైకిల్కి మనం వచ్చిందని టైం పీరియడ్ అంటాం కదా. అలాగే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్, హౌ మెనీ సైకిల్స్ మనం కంప్లీట్ చేయగలం, ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతుంది, దాని ఫ్రీక్వెన్సీ అంటారు. దాని ఫార్ములా కూడా 1/t అనమాట. అంటే ఒక పూర్తి చక్రం పూర్తి అవడానికి పట్టే సమయం టైం పీరియడ్ అంటారు. అలాగే ఒక సెకండ్లో ఎన్ని చక్రాలు కంప్లీట్ అవుతాయి దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అది నెక్స్ట్ కమింగ్ టు ఫ్రీక్వెన్సీకి రండి. ఫ్రీక్వెన్సీ అంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీటెడ్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని చక్రాలు పూర్తి అవుతాయో అది ఫ్రీక్వెన్సీ అంటారు. దీన్ని ఏంటంటే యూనిట్స్ హెడ్జ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎంత అండి, 50 హెడ్జ్. కాబట్టి దీన్ని ఏమంటామంటే 50 సైకిల్స్ పర్ సెకండ్ అంటాం. అంటే ఏం లేదండి, ఒక సెకండ్కి 50 సైకిల్స్ కంప్లీట్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. టైం పీరియడ్ అంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన టైంని టైం పీరియడ్ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతున్నాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఏసీలో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏసీ ఎలా జనరేట్ అవుతుందండి,
ఎప్పుడైతే అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం ఒక కండక్టరు ఫ్లక్స్ని కట్ చేయాలి, అలాగే రెండింటి మధ్య రిలేటివ్ మోషన్ కూడా ఉండాలి. సో అటువంటి కండిషన్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని మనం తెలుసండి మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లక్స్ ఉంది కాబట్టి, ఫ్లక్స్ కావాలి కాబట్టి నేను ఒక నార్త్ పోలు సౌత్ పోలు తీసుకుంటానండి. సో ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో ఏమవుతుంది, మనకి ఫ్లక్స్ అన్నది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లక్స్ మధ్యలో నేను ఏం చేస్తానంటే ఒక కండక్టర్ని ప్లేస్ చేస్తాను. మీరు చూస్తే ఈ ఫ్లక్స్ లైన్కి కండక్టర్ ఎలాగుందండి, ఇక్కడ కండక్టరు, ఇదంతా కండక్టర్ వైండింగ్ అనమాట. ఎలాగుందండి, హారిజాంటల్ అంటే 90 degrees కోణంలో ఉంది, అంతే కదా, 90 degrees కోణంలో ఉంది. ఈ కండక్టర్ ఏంటంటే ఒక యాక్సిస్ నుంచి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక కండిషన్లో ఈ డైరెక్షన్లో ఉంది, నెక్స్ట్ ఇంకొద్ది మూమెంట్ ఇచ్చామనుకోండి ఈ డైరెక్షన్లోకి వస్తుంది, ఇంకొద్ది మూమెంట్ ఇచ్చామనుకోండి ఈ డైరెక్షన్లోకి వస్తుంది. అంటే ఒక కండక్టర్ అనేది రొటేట్ అవుతూ ఉందన్నమాట. సో ఏ కండిషన్లో వోల్టేజ్ ఎలా ఇండ్యూస్ అవుద్ది అనేది ఒక ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ L ఇంటూ V ఇంటూ సైన్ థీటా. అంటే దీన్నే మనం BLV సైన్ థీటా అంటారు. ఇక్కడ B అంటే ఈ ఫ్లక్స్ డెన్సిటీ అండి, ఈ మధ్యలో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని B అంటాము. L అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, V అంటే కండక్టర్ వరకు వెలాసిటీ, థీటా అంటే ఈ యాంగిల్ అండి, అంటే ఫ్లక్స్కి కండక్టర్కి మధ్య ఉన్న యాంగిల్. ఈ యాంగిల్ ప్రతి టైంలో చేంజ్ అయిపోతుంది. సో దీని ప్రకారం మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degree అంటే కండక్టర్కి మధ్యలో ఫ్లక్స్కి ఉన్న యాంగిల్ 0 ఉన్నప్పుడు మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుందంటే sin 0 కాబట్టి ఓవరాల్గా 0 అయిపోతుంది. అలాగే థీటా ఈజ్ ఈక్వల్ 90 degree అయింది అనుకోండి, sin 91 కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాక్సిమం. సో మీరు ఇక్కడ దీన్ని బట్టి వేవ్ ఫామ్ చూసారంటే క్లియర్గా అర్థమవుతుందండి. వేవ్ ఫామ్ చూడండి, 0 degree దగ్గర మనకి వోల్టేజ్ 0 ఉంది, 90 degree దగ్గర మనకి మ్యాక్సిమం ఉందన్నమాట. సో ఇదేంటంటే ఒక క్వాంటిటీ తీసుకోండి, ఒక ఫేసే ఇది తీసుకుంది, ఓన్లీ ఒక ఫేస్ గురించి మీకు చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కమింగ్ సబ్జెక్ట్లో ఆ సింగిల్ ఫేస్, 2 phase, ఫేస్ యాంగిల్, ఫేస్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బేసిక్ క్వాంటిటీసే మనం చూద్దాం. బేసిక్ వేవ్ ఫామ్స్ అంటే బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేవ్ ఫామ్. వేవ్ ఫామ్ అంటే ఆల్టర్నేటింగ్ నేచర్ ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ కలిపితే ఒక సైకిల్ అంటాము. అలాగే ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి పట్టే టైంనేమో టైం పీరియడ్ అంటారు. అలాగే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ అనేవి మనం కంప్లీట్ చేస్తామో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది మెయిన్ బేసిక్ థింగ్స్ అబౌట్ మనకి క్లుప్తంగా వేవ్ ఫామ్ గురించి అండి. సో మీకు ఇక్కడ ఈ నోట్స్, ఇది మీరు వీడియో పాజ్ చేసుకుని నోట్స్ కూడా రాసుకోండి. మీకు ఇది తెలుగులో కూడా మీకు మ్యాక్సిమం నేను కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మెయిన్ ఇందులో మనకు ఒక ఫార్ములా గురించి కూడా నేర్చుకున్నాము. ఈ ఈజ్ ఈక్వల్ టు BLV సైన్ థీటా అండి. మనకి డెరివేషన్ మనకి అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని మనకి తెలిస్తే చాలు అనమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ కూడా డెరివేషన్ అడగరండి. అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా ఉంటుంది, F ఈజ్ ఈక్వల్ టు NP/120. F ఈజ్ ఈక్వల్ టు NP/120 అంటే N అంటే స్పీడు, P అంటే నెంబర్ ఆఫ్ పోల్స్, ఇది 120. ఇది మనకి ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. ఇది ఎలాగ వచ్చిందంటే చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్త్ పోల్ తీసుకోండి, ఒక నార్త్ పోలు, ఒక సౌత్ పోలు, ఈ మధ్యలో కండక్టర్ ఉందనుకోండి. ఈ కండక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ రొటేషన్ తిరిగింది అనుకోండి, హాఫ్ రొటేషన్ మనకి ఏమొస్తుందండి, ఒక హాఫ్ సైకిల్ వస్తుంది. కంప్లీట్ రొటేషన్కి 2 హాఫ్ సైకిల్ కూడా వస్తుంది. అంటే ఏంటంటే ఒకసారి తిరిగితే ఒక రివల్యూషన్కి మనకి 2 సైకిల్స్ వచ్చాయి అనమాట, అంతే కదండి. ఒక రివల్యూషన్కి మనకి 2 సైకిల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, ఒక రివల్యూషన్ 2 సైకిల్స్ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటండి, ఒక సైకిల్ వచ్చింది, ఒకసారి కంప్లీట్గా తిరిగితే మనకి ఒక 2 హాఫ్ సైకిల్స్ వచ్చాయి, ఒక ఫుల్ సైకిల్ వచ్చింది. సో ఒక రివల్యూషన్కి మనకి ఒక సైకిల్ వచ్చింది. పోల్స్ ఎలా ఉన్నాయండి, 2 పోల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూస్తే, మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 పోల్స్ ఉన్నాయి, 2 పోల్స్కి ఒక సైకిల్ వచ్చింది. సో అప్పుడు N పోల్స్ ఉన్నాయి అనుకోండి, N పోల్స్ ఉంటే మనకి N/2 సైకిల్స్ వస్తాయి, అంతే కదండి. N పోల్స్ ఉంటే N/2 సైకిల్స్ ఉంటాయి. అలాగే P పోల్స్ ఉంటే P/2 సైకిల్స్ వస్తాయి, అంతే కదా. 2 పోల్కి ఒక సైకిల్, 4 పోల్స్కి 2 సైకిళ్ళు,
పీ పోల్స్కి P/2 సైకిల్స్ వస్తుంది. సో మన ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక సైకిల్కి P/2 పోల్స్ కావాలి, P/2 పోల్స్ కావాలి. అలా మనకి n సైకిల్స్ రొటేట్ అయింది అనుకోండి, ఏమైపోద్ది n ఇంటూ P/2 అంటే NP/2 n సైకిల్స్కి పర్ సెకండ్ కాబట్టి బై 60 చేస్తాం, అంటే NP/120 ఇలా వచ్చిందండి. ఈ విధంగా మనకి ఈ ఫార్ములా అనేది రావడం జరిగింది. సో ఇక్కడతో నేను ఈ వీడియో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఫేస్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ, అంటే ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఫేస్ అంటే ఏంటి, ఫేస్ డిఫరెన్స్ అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా చూద్దామండి. ఓకే.